ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 20వ అధ్యాయం. ఒంటరిగా వెళ్ళారా? సోదరా, నా హృదయం విశాలమైంది, మరింతగా విశాలమైంది. నేను స్పందించడం నేర్చుకున్నాను. నిజమే సోదరా, నేను తీవ్రంగా స్పందించడం నేర్చుకున్నాను. స్వామి వివేకానంద. స్వామీజీ చెన్నై శిష్యులు సమధికోత్సాహంతో ప్రయాణ ఏర్పాట్లు చేశారు. దానిలో అనుకోని ఒక మార్పు వచ్చింది. స్వామీజీ ఖేత్రీలో ఉన్నప్పుడు తనకు పుత్రప్రాప్తి కలగాలని స్వామీజీని ఆశీర్వదించమన్నాడు మహారాజు. 1893 జనవరి 26వ తేదీన మహారాజుకు పుత్రోదయమైంది. తమ ఆనందాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని మహారాజు అభిలషించాడు. స్వామీజీ ఆశీర్వాదం వలననే తనకు పుత్రుడు జన్మించాడని గట్టిగా నమ్మిన మహారాజు ఆ వేడుకలలో స్వామీజీ తప్పకుండా పాల్గొనాలని ఆశించాడు. అప్పుడు స్వామీజీ చెన్నైలో బస చేసి ఉన్నారని తెలుసుకుని తన వ్యక్తిగత కార్యదర్శి అయిన మున్షీ జగ్మోహన్ లాల్ను చెన్నైకి పంపించాడు. 1893 ఏప్రిల్ నెలలో ఒకరోజు మన్మథనాథ్ ఇంట్లో హఠాత్తుగా మున్షీ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామీజీ ఇంట్లో లేరు కనుక ఇంటి పని మనిషితో స్వామీజీ ఎక్కడా అని అడిగాడు. సముద్రం పైకి వెళ్ళారు అని అతడు జవాబిచ్చాడు. సముద్రం పైకి అనే మాటకు సముద్రం దాటి పాశ్చాత్యానికి వెళ్ళారని భావించిన మున్షీ జగ్మోహన్, ఏమిటి అంతలోనే స్వామీజీ పాశ్చాత్యానికి వెళ్ళిపోయారా అని ఆందోళనతో అడిగాడు. యాదృచ్ఛికంగా అతడి చూపు అక్కడ వేలాడుతున్న కాషాయాంబరాల మీద పడింది. వాటిని చూసిన తరువాతే స్వామీజీ వెళ్ళి ఉండరని మున్షీ ఊపిరి పీల్చుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో స్వామీజీ వచ్చారు. కాసేపు పచార్లు చేయడానికి మన్మథనాథ్తో ఆయన సముద్ర తీరానికి వెళ్ళారు. తన రాకలోని ఉద్దేశాన్ని మున్షీ జగ్మోహన్ తెలియజేశాడు. అంతేకాదు, తమ పాశ్చాత్య ప్రయాణానికి డబ్బు చాలకపోతే ఆ మొత్తం మహారాజు గారు ఇవ్వాలనుకున్నారు అంటూ మహారాజు అభిమతాన్ని తెలిపాడు. అందుకు స్వామీజీ, ప్రియమైన జగ్మోహన్, నేను అమెరికాకు బయలుదేరడానికి ఇంకా 1.5 నెల మాత్రమే ఉంది. ఇప్పుడు నేనెలా రాగలను అని అడిగారు. జగ్మోహన్ వదల్లేదు. మీరు అక్కడికి రావడం మూలంగా మీ ప్రయాణ ఏర్పాట్లలో ఎలాంటి ఆటంకము వాటిల్లకుండా చూసుకుంటానని మహారాజు మరీ మరీ చెప్పారు అని తెలిపి చివరికి ఎలాగో స్వామీజీని ఒప్పించాడు. మున్షీ జగ్మోహన్తో స్వామీజీ ఖేత్రీ బయలుదేరారు. ముందుగా స్వామీజీ బొంబాయి వెళ్ళారు. అక్కడ యాదృచ్ఛికంగా బ్రహ్మానంద, తురియానందలను ఆయన కలుసుకున్నారు. వీరందరూ గురుదేవుల శిష్యుడైన కాళీపద ఘోష్ ఇంట్లో బస చేశారు. అక్కడ సాయంత్రం వేళల్లో అనేకులు స్వామీజీ వద్దకు వచ్చేవారు. స్వామీజీ కూడా ఏదో ఒక అంశం మీద మాట్లాడేవారు. ఒకరోజు అనారోగ్య కారణంగా ఆయన తురియానందను ప్రసంగించమన్నారు. తురియానందకు ఇష్టం లేకపోయినప్పటికీ స్వామీజీ మాటను కాదనలేక కాసేపు ప్రసంగించాడు. ప్రసంగించగానే స్వామీజీ తురియానందతో, హరి, వారు గృహస్థులు, వారితో సన్యాసం గురించి, వైరాగ్యం గురించి ఎందుకు ప్రసంగించావు? నువ్వు సన్యాసివై ఉండవచ్చు, కానీ వారు సంసారులు కదా, వారికి ప్రయోజనకరమైనది ఏదైనా చెప్పి ఉండాలి. నువ్వు చెప్పిందంతా విని వారు వణికిపోయి ఉంటారు. వారి మనసులు గందరగోళానికి లోనై ఉంటాయి. వారు గ్రహించగలిగిన, అర్థం చేసుకోగలిగిన విషయాలనే నువ్వు మాట్లాడాలి. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారి కోసమే మాట్లాడు అన్నారు. అందుకు తురియానంద, నా ప్రసంగం మీరు వింటున్నారని భావించగానే నేను గందరగోళంలో పడిపోయాను. నేను మాట్లాడుతున్నది అసంగతంగా ఉండకూడదనే భయంతో తెలివి తక్కువగా మాట్లాడాను అన్నాడు. ఒకరోజు తురియానందతో స్వామీజీ ఇలా చెప్పారు, హరి, నేను అమెరికా వెళుతున్నాను. అక్కడ జరగనున్న సర్వమత మహాసభ ఎందుకో తెలుసా? అంతా దీనికోసమే అంటే తన కోసమే సమస్తము చేస్తున్నారు.
బొంబాయిలో కొన్ని రోజులు గడిపిన తర్వాత స్వామీజీ జగ్మోహన్లు కేతిరికి బయలుదేరారు. బ్రహ్మానంద తురియానందలు అబూ రోడ్డు దాకా ఆయనతో వెళ్లారు. స్వామీజీ జగ్మోహన్లు ఏప్రిల్ 21వ తేదీ రాత్రి 9 గంటలకు ఖేత్రి చేరుకున్నారు. రాజప్రాసాదంలో ఎటు చూసినా ఉత్సవ వాతావరణం కనబడుతున్నది. ఎడతెగకుండా 3-4 రోజులు వేడుకలు కొనసాగాయి. ఆటపాటలతో నగరం ఆనందంలో మునిగిపోయింది. స్వామీజీని చూసిన మహారాజు ఆనందం వర్ణనాతీతం. పసిబిడ్డను తీసుకువచ్చి మహారాజు స్వామీజీ నుండి ఆశీస్సులు పొందాడు. ఖేత్రిలో 3 వారాలు గడిపి అక్కడి నుండి స్వామీజీ బయలుదేరారు. ఖేత్రి నుండి జగ్మోహన్తో బయలుదేరిన స్వామీజీ అబూ రోడ్డులో మళ్లీ బ్రహ్మానంద తురియానందలను కలుసుకున్నారు. స్వామీజీని కలుసుకోవడానికి వారు ఎడ్లబండిలో వచ్చారు. స్వామీజీ వారితో, "ఓ, మీరు ఎడ్లబండిలో వచ్చారా? మీ సౌకర్యార్థం బాగా ఎండుగడ్డి పరిచి ఉంచారా?" అని అడిగారు. అందుకు వారు, "లేదు, అందుకేనేమో ఒళ్ళంతా ఒకటే నొప్పులు" అన్నారు. వెంటనే స్వామీజీ, "బండివాడికి 4 అణాలు ఇచ్చి ఉంటే అతడే దట్టంగా గడ్డిపరిచి ఉండేవాడు. అంతమాత్రం మీరు ఆలోచించలేకపోయారా?" అని శుతిమెత్తగా చీవాట్లు పెట్టారు. సెలవు పుచ్చుకునే సమయంలో స్వామీజీ అత్యున్నతమైన మనస్థితిలో ఉన్నారు. ఆయన తురియానందతో, "బ్రహ్మానందని ఇక్కడ విడిచిపెట్టి నువ్వు మఠానికి తిరిగి వెళ్ళు. అక్కడ గురుదేవుల పనులు చేసుకుంటూ మఠాన్ని వృద్ధిపరచడానికి ప్రయత్నించు" అన్నారు. నాటి స్వామీజీ ఆకృతి తురియానంద మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ రోజు స్వామీజీ చెప్పినవన్నీ నా మనసులో అట్లే ఉండిపోయాయి. ఆయన నిలబడ్డ తీరుతెన్నులు, మాటలు, వాటి ఉద్వేగం, వాటిలో జాలువారిన శోకం నా కళ్ళ ముందు ద్యోతకమవుతున్నాయి. ఆ మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆయన నాతో, "హరి, మీరందరూ మతం మతం అంటూ ఏదో చెబుతున్నారే, అదేమిటో నాకు ఇసుమంతు కూడా అర్థం కాలేదు" అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన ముఖాన దుర్భరమైన విషాదఛాయలు అలముకున్నాయి. హృదయంలో ఉద్వేగపు వెల్లువ పొంగి పొరలి అణిగిపోయినప్పటికీ, అందువల్లనో ఏమో ఆయన శరీరం ఒకసారి వణికింది. ఆ ఉద్వేగపు వెల్లువల మధ్య ఆయన తమ చేతిని ఛాతీ మీద ఉంచుకొని, "సోదరా, నా హృదయం విశాలమైంది, మరింతగా విశాలమైంది. నేను స్పందించడం నేర్చుకున్నాను. నిజమే సోదరా, నేను తీవ్రంగా స్పందించడం నేర్చుకున్నాను" అన్నారు. ఆయన స్వరం గద్గదమైంది. ఇంకేమీ మాట్లాడలేకపోయారు. కొన్ని నిమిషాల సేపు అక్కడ అసాధారణమైన ప్రశాంతత రాజ్యం చేసింది. స్వామీజీ కళ్ళు ఆర్ద్రమయ్యాయి. ఈ సంఘటనను వర్ణిస్తున్నప్పుడు తురియానంద్ కూడా ఉద్వేగంతో తల్లడిల్లిపోయినట్లు కనిపించాడు. మూసుకున్న కళ్ళ నుండి నీరు ధారకట్టింది. ఆయన వదిలిన భారమైన నిట్టూర్పు అక్కడ నెలకొన్న ప్రశాంతతను భగ్నం చేసింది. స్వామీజీ ఈ విధంగా చెప్పినప్పుడు నా మనసులో ఏం మెదిలిందో తెలుసా? బుద్ధుని స్మృతులు. స్వామీజీ పలుకులు, ఉద్వేగం అచ్చం బుద్ధునివిలా ఉన్నాయి అనే ఆలోచన నాలో జనించింది. మానవాళి సమస్త దుఃఖాల విలాపాలు స్వామీజీ హృదయంలో ప్రతిధ్వనించడం వినగలిగాను. మానవాళి దుఃఖాలన్నింటినీ ఉపశమింపజేసే ఔషధం తయారు చేసే ఒక అతిపెద్ద కాగుల ఆయన హృదయం నాకు కానవచ్చింది. ఈ సంఘటన గురించి చెబుతున్నప్పుడు కాలాంతరంలో జరిగిన మరొక సంఘటనను కూడా తురియానంద జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు స్వామీజీ బలరాం ఇంట్లో బస చేశారు. నేను ఆయనను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయినట్లుగా వసారాలో ఒంటరిగా పచార్లు చేస్తున్నారు. నా రాకును ఆయన గమనించలేదు. ఆయన ఆలోచనలకు భగ్నం కలిగించరాదనే ఉద్దేశంతో మౌనంగా నిలబడిపోయాను. కొంతసేపు గడిచిపోయింది. ఆయన కళ్ళ వెంట నీరు ధారకట్టింది. మెల్లని స్వరంలో మీరాబాయి పాట ఒకటి పాడారు. పిదప పిట్టగోడకు ఆనుకున్నారు. ముఖాన్ని చేతుల్లో కప్పుకొని హృదయం కరిగిపోయేటంత విషాద కంఠంతో, "ఆహా, నా దుఃఖాన్ని ఎవరు గ్రహించగలరు, నా దుఃఖాన్ని ఎవరు గ్రహించగలరు" అంటూ ఆ పాటలోని చరణాలు పాడారు. స్వామీజీలోని దుఃఖము, శోకము అక్కడంతా శోకమయం గావించినట్లు అనిపించింది. దుఃఖాలు కలిగించే ఆవేదన దుఃఖించే వ్యక్తికి తప్ప మరెవరికి అర్థమవుతుంది అనే చరణాలు ఆ పరిస్థితులనే శోకంలో ముంచివేశాయి. ఆయన స్వరం ఒక బాణంలా
నా హృదయాన్ని ఛేదించింది. నా కళ్ళు ఆర్ద్రమైనాయి. కానీ స్వామీజీ దుఃఖానికి కారణం నాకు తెలియలేదు. అది నా హృదయాన్ని వ్యాకులపరిచింది. హఠాత్తుగా నాకు అంతా తేటతెల్లమైంది. స్వామీజీ దుఃఖం వ్యక్తిగతమైనది కాదు, అది ప్రపంచపు దుఃఖం. లోకంలోని దుఃఖమంతా స్వీకరించిన వ్యక్తిలా ఆయన విలపించారు. పేద సాధలు, అణిచివేయబడిన వారు వంటి అందరి కోసమూ ఆయన విలపించారు. అబూ రోడ్డు నుండి స్వామీజీ రైలులో బయలుదేరారు. ఆయనతో పాటు ఒక మిత్రుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు టికెట్ పరీక్షకుడు అక్కడికి వచ్చాడు. అతడు ఒక ఆంగ్లేయుడు. ఆ మిత్రుడు పెట్టెలో పయనించరాదని కటువుగా చెప్పి అతన్ని ఆ పెట్టె నుండి దిగిపోమ్మని బలవంత పెట్టాడు. తనకు తోచిన రైల్వే శాసనం ఒకటి పేర్కొన్నాడు. ఆ మిత్రుడు కూడా రైల్వే ఉద్యోగి కావడంతో అలాంటి శాసనం ఏదీ లేదని చెప్పి బయటకు వెళ్ళడానికి నిరాకరించాడు. తనను ఒక భారతీయుడు అధిక్షేపించడం సహించలేని ఆ ఆంగ్లేయునికి కోపం ముంచుకొచ్చింది. చివరికి స్వామీజీ జోక్యం చేసుకున్నారు. అది కూడా ఆ ఆంగ్లేయుణ్ణి సాంత్వనపరచలేదు. అతడు ఆగ్రహంతో స్వామీజీతో హిందీలో మాట్లాడసాగాడు. పరీక్షకుడు: నువ్వెందుకు దీనిలో జోక్యం చేసుకుంటున్నావు? స్వామీజీ: మొదటి తరగతి ప్రయాణికుణ్ణి నువ్వు అంటూ అమర్యాదగా సంబోధిస్తున్నారే. ముందుగా ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోండి. పరీక్షకుడు: పొరపాటే, మన్నించండి, నాకు హిందీ సరిగా తెలియదు. ఇతడు స్వామీజీ అడ్డుపడి హిందీ సరిగా తెలియదన్నారు. కానీ ఇప్పుడు మీ మాతృభాష అయిన ఆంగ్లం కూడా మీకు రాదని తెలుస్తున్నది. ఇతడు అని కాదు, వీరు అని సంబోధించాలి. తన తప్పును గ్రహించిన ఆ పరీక్షకుడు చప్పున పెట్టి నుండి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ స్వామీజీ జగ్మోహన్తో ఇలా అన్నారు: ఆంగ్లేయులతో వ్యవహరిస్తున్నప్పుడు మన ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదు. సముచితులైన వారికి తగిన మర్యాద చెల్లించనందువలన ఆంగ్లేయులు మనలను అవమానిస్తున్నారు. ఆత్మగౌరవం ముఖ్యం. ఇతరులకు కూడా మర్యాదనివ్వాలి. మళ్ళీ చెన్నై తిరిగి రావడానికి తగినంత సమయం లేకపోవడం వల్లనో ఏమో బొంబాయి నుండే అమెరికాకు బయలుదేరుతున్నట్లు ఏప్రిల్ 27వ తేదీన చెన్నై మిత్రులకు స్వామీజీ తెలియపరిచారు. ఆయన చెన్నై రావడం లేదని తెలియగానే ఆలస్యంగా బొంబాయి బయలుదేరాడు. స్వామీజీ జగ్మోహనులు ఖేత్రి నుండి బొంబాయి చేరుకున్నప్పుడు రైలు నిలయంలో వారికి ఆలస్యంగా స్వాగతం చెప్పాడు. స్వామీజీ ప్రయాణపు ఏర్పాట్లన్నీ శ్రద్ధగా చూడమని ఖేత్రి మహారాజు జగ్మోహన్ను ఆదేశించాడు. స్వామీజీని మంచి మంచి దుకాణాలకు తీసుకువెళ్ళి అవసరమైన వస్తువులన్నీ జగ్మోహన్ కొనుగోలు చేశాడు. స్వామీజీ వద్దంటున్నా కూడా వినకుండా విలువైన దుస్తులు కొన్నాడు. ఖర్చులకు పైకం ఇచ్చాడు. మే 31వ తేదీన స్వామీజీ బొంబాయి నుండి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. జపాన్ దాకా వెళ్లే పెనున్సులార్ ఓడలో స్వామీజీ కోసం అంతకు మునిపే కొన్న 2వ తరగతి టిక్కెట్ రద్దు చేసి మొదటి తరగతి టిక్కెట్ కొన్నారు. థామస్ కుక్ కంపెనీ ద్వారా ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి. అప్పటి నుండి స్వామీజీని వివేకానంద అని పేర్కొనడంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఖేత్రిలోనే ఆయన ఆ నామధేయాన్ని స్వీకరించారనే అభిప్రాయం సర్వజనామోదం. ఆ సంఘటన గురించి ఆలస్యంగా ఇలా అంటున్నాడు: బొంబాయిలో మేము ఉన్నప్పుడు ఒకరోజు స్వామీజీ, మీరు అమెరికా వెళుతున్నారు, అక్కడ సమయం ఎంతో అమూల్యమైనది కనుక మీకు ఒక గడియారం అవసరం అని ఆయనతో చెప్పాం. వెంటనే కొనండి అన్నారాయన. మీ పేరు ముద్రితమైన కొన్ని కార్డులు కూడా చాలా అవసరం అన్నాం. మంచిది, 100 కార్డులు ముద్రించండి అన్నారు స్వామీజీ. కార్డులో ఏ పేరు ముద్రించాలి అని అడిగాం. అప్పుడు స్వామీజీ సచ్చిదానంద పేరిట పేర్కొనబడుతూ వచ్చారు. స్వామి వివేకానంద అని ముద్రించండి అన్నారు స్వామీజీ. మిగిలిన రోజులన్నీ స్వామీజీ పూర్తిగా ధ్యానంలో గడిపారు. ప్రపంచాన్ని మరిచిపోయి ధ్యానంలో మగ్నులైనప్పటికీ సోదర సన్యాసులను, మఠాన్ని మనస్సు నుండి ఆయన తొలగించలేకపోయారు. ఆ సమయంలో మఠం ఆలంబజార్లో నిర్వహింపబడుతున్నది. మఠవాసులు ఎలా జీవిస్తున్నారు, మఠం ఎలా నిర్వహింపబడుతున్నది అనే ఆలోచనలు ఆయన మనస్సులో చెలరేగాయి. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గురుదేవులు సర్వదా వారిని కాపాడుతూనే ఉంటారని నిశ్చయించుకుని స్వామీజీ సాంత్వన చెందారు. 1893 మే 31వ తేదీ స్వామీజీ అమెరికా బయలుదేరే రోజు.
విదేశాలు, ఓడ ప్రయాణం, సెలవు పుచ్చుకోవడాలు, శుభాకాంక్షలు, మోటాముల్లెలు ఇవన్నీ ఆయనకు కొత్త. తమ వస్తువులను తమను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత లాంటివి ఆయన సన్యాస వైఖరికి పూర్తిగా సరిపడనివి. కానీ గత్యంతరం లేదు. గురుదేవుల కార్యార్థము మాతృదేశ ప్రగతి సాధించడం కోసమే కదా ఆయన పయనం. కనుక అందుకు అవసరమైనవన్నీ చేసే తీరాలి. అపరిచిత దేశంలో వారి ఆచార వ్యవహారాలను ఎలా పాటించాలో, ఒంటరిగా ఏం చేయబోతానో అనే కలత స్వామీజీ మనస్సును ఆవరించకపోలేదు. 10,000 మైళ్ళు దాటి కదా పోతున్నాను, అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఏం సాధించబోతాను అని పదే పదే ఆయన మనస్సు చింతన చేయసాగింది. 1000 భావోద్వేగాలతో స్వామీజీ ఓడమెట్లు ఎక్కసాగారు. అంతదాకా ఆయనను అనుసరిస్తూ వచ్చిన జగ్మోహన్ అలసింగా ఆయన పాదపద్మాలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. గంటలు గణగణమని మ్రోగడంతో బ్రహ్మాండమైన ఆ ఓడ సముద్ర తరంగాలను చీల్చుకుంటూ ముందుకు సాగింది. యావత్ భారతదేశం పర్యటించిన స్వామీజీ భారతీయుల కోసం సుదూర దేశానికి వెళుతున్నారు. జగజ్జనని అనుగ్రహము, గురుదేవుల ఆశీస్సులు, శ్రేయోభిలాషుల నమ్మకాన్ని పెట్టుబడిగా తీసుకుని సర్వమత మహాసభలో పాల్గొనడానికి ఆయన పోతున్నారు. ఓడ పైభాగం మీదకు వచ్చి స్వామీజీ నిలబడ్డారు. సముద్రపు నీలం రంగుకు, ఆకాశపు నీలం రంగుకు ప్రస్ఫుటంగా తారతమ్యం చూపే కాషాయాంబరాలను స్వామీజీ ధరించి ఉన్నారు. తమకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అందరికీ 2 చేతులు ఎత్తి ఆశీర్వాదం చేస్తూ 32 ఏళ్ల ఆ ఋషిపుంగవుడు నిలబడి ఉన్నాడు. స్వామీజీకి తీరానికి మధ్యనున్న దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆయన కళ్ళు ఆర్ద్రమైనాయి. భవతారిణిని తలుచుకున్నారు, గురుదేవులను తలుచుకున్నారు, శారదామాతను తలుచుకున్నారు, సోదర శిష్యులను తలుచుకున్నారు, తమకు సహాయం చేసిన మహారాజులను, విద్యావంతులను, జనసామాన్యాన్ని తలుచుకున్నారు. వారితో పాటు జన్మనిచ్చిన తల్లి ముఖం జ్ఞాపకం వచ్చే ఉంటుంది. చివరకు తాను సహాయం చేయవలసిన పామర భారతీయులనందరినీ స్వామీజీ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. స్వామీజీ దృష్టి మరోవైపుకు తిరిగింది. త్యాగభూమి నుండి భోగభూమికి వెళుతున్నాను. మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు, భక్తులు, ముక్తులు జీవించిన పవిత్ర దేశం నుండి పారిశ్రామికవేత్తలు, విజ్ఞానవేత్తలు, రాజకీయవేత్తలు, ఆర్థికవేత్తలు జీవిస్తున్న దేశానికి వెళుతున్నాను. యుగాల పర్యంతం మహోన్నత నాగరికతను సంతరించుకొని సజీవమై వెలసిల్లుతున్న పవిత్ర దేశం నుండి పసికందు అయిన ఐరోపా నాగరికత వ్యాపించిన క్రొత్త దేశానికి వెళుతున్నాను. భారతీయ నాగరికతను ఆ దేశానికి అందిస్తాను. భారతదేశానికి ఆ దేశపు ఆర్థిక సహాయాన్ని తెస్తాను. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. ఇక మీదట నా జీవిత పర్యంతం పరిశ్రమ, కఠోర పరిశ్రమ, క్షణం కూడా తీరిక ఎరుగని పరిశ్రమే. ఈ శరీరం రాలిపోయేటంత దాకా, ఎముకలు చల్లాచెదరయ్యేదాకా, నరాలన్నీ చిట్లిపోయేదాకా పరిశ్రమిస్తాను. అమెరికాలోనూ ఐరోపాలోనూ భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తాను. భారతీయ పేద ప్రజానీకం కోసం అక్కడ నిధులు సేకరించి మాతృదేశానికి తిరిగి వస్తాను. ఆ తరువాత పేదల జీవితార్థం సంస్థలు నెలకొల్పి వాటిలో అవిశ్రాంతంగా శ్రమిస్తాను. ఇంతటి కఠోర పరిశ్రమ నేను చేయగలనా? నాకు అంతటి శక్తి ఉందని భావిస్తే అహంకారం నన్ను దిగమింగదా? జగజ్జనని బిడ్డగా, గురుదేవుల శిష్యునిగా ఉండే నా కార్యాన్ని నిర్వర్తిస్తాను. స్వామీజీ హృదయం ద్రవించిపోయింది. సర్వేశ్వరి, గురుదేవా అంటూ పైకే బిగ్గరగా అనేశారు. నీలం రంగు సముద్రంపై పయనిస్తున్న ఆయన నిజానికి ఒంటరిగా వెళ్ళారా? లేదు. బహుశా ఆయన తోటి ప్రయాణికులు అంతదాకా మరెవరితోనూ ప్రయాణం చేసి ఉండరు. అలా ఆయనకు తోడుగా ఎవరు వెళ్ళారు? గంగా, యమున, సింధు, నర్మదా, కావేరి, గోదావరి నదులు, మధురాతి మధురమైన భారతీయ ఆత్మ ఆయనకు తోడుగా వెళ్ళాయి. గౌరీ శిఖరం, కాంచన శిఖరం, ధవళగిరి, వింధ్య పర్వతాలు, తూర్పు పశ్చిమాలుగా వరుసలు తీరిన కనుమల సొబగులు సంతరించుకున్న భారతదేశపు గంభీరమైన ఆత్మ ఆయనకు తోడుగా వెళ్ళాయి.
భారతీయ ఆధ్యాత్మిక సత్యం ఆయనకు తోడుగా వెళ్ళింది. దాని పురాణ కవిత్వం ఆయనకు తోడుగా వెళ్ళింది. ఎల్లోరాలోనూ, అజంతాలోనూ, దిల్వారాలోనూ, తంజావూరులోనూ వెల్లివిరిసిన కళాత్మకత ఆయనకు తోడుగా వెళ్ళింది. తులసీదాసు, మీరాబాయి, చండీదాసు, తుకారాం, ఆండాళ్, త్యాగరాజు ప్రభృతులు పెంచి పోషించిన సంగీతం ఆయనకు తోడుగా వెళ్ళింది. ఈ తత్వాలన్నింటి అపరావతారంగా విరాజిల్లిన శ్రీరామకృష్ణులు ఆయనకు తోడుగా వెళ్ళారు. ఈ లోకంలో వెలసి ఉన్న దేవతల అనుగ్రహం ఆయనకు తోడుగా వెళ్ళింది. ఆ దేవతలందరికీ అధిదేవత అయిన ఆదిపరాశక్తి ఆయనకు తోడుగా వెళ్ళింది. వీటి అన్నింటినీ మించి గుప్పుగుప్పుమని లేచిన దుమ్ము కణాలు గోళ్ల సందుల్లో ఇరుక్కోగా దానిని తీసివేయడానికి కూడా ఆస్కారం లేకుండా భూమిని దున్నుకుంటూ పోయే నాగలి వెనువెంట వచ్చే భారతదేశ కోటానుకోట్ల నిరుపేదల హృదయాలు మండుటెండలో ముచ్చెమటలు పోస్తూ ఉంటే దానిని తుడుచుకోవడానికి కూడా వీలు లేకుండా తలమీది గడ్డి మోపును ఒక చేత్తోనూ, చంకనుంచుకున్న పసిబిడ్డను ఒక చేత్తోనూ పట్టుకొని భారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ నడిచే కోటానుకోట్ల పేద స్త్రీల హృదయాలు స్వామీజీకి తోడు నీడగా వెళ్ళాయి. 20వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.